నిన్న ఇంత ముందు హీరో నాగ్ చైతన్య కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళను. ఉన్నాడా అచ్చం మాలాగే కర్రలపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపుకుండా బాగా చేప పొగలు పట్టించి ఈలో బాగా హీట్ అయిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పిడిచేసి పులిసెట్టినాడు. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలసలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయేదంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబాబాని నేను మొక్కుతాను.